ప్రియమైన దేవుని వాళ్ళారా, మనం ఈరోజు పరిశుద్ధ గ్రంథం నుండి మనకు ప్రత్యేకమైన అంశాన్ని పరిశీలించే ప్రయత్నం చేద్దాం. అంశం ఏంటంటే హనోకు ఏలియాల మరణ రహస్యం అన్న అంశాన్ని మనం ఈరోజు పరిశీలించే ప్రయత్నం చేద్దాం. అయితే ఈ అంశానికి హనోకు ఏలియాల మరణ రహస్యం అన్న పేరు ఎందుకు పెట్టాల్సి వచ్చింది అని మనం ఆలోచిస్తే, వీరిరువురి మరణాన్ని గురించి నేటి వరకు కూడా క్రైస్తవ సమాజంలో చాలా అపోహలు ఉన్నాయి. అందులోనూ అది ఎవరికి తెలియని విషయంగా మారిపోయింది కనుక అది రహస్యము అని ఒక టైటిల్ దీనికి పెట్టాల్సి వచ్చింది. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథం ఏదైతే తెలియజేస్తుందో, ఏ విషయాన్నైతే పరిశుద్ధ గ్రంథము చెప్తూ ఉందో, పరిశుద్ధాత్మ ప్రేరణతో వ్రాయబడిన లేఖనాలను అర్థం చేసుకోవడంలో చాలా వరకు కూడా క్రైస్తవ సమాజంలో ఉన్న చాలా మంది విఫలమయ్యారని చెప్పొచ్చు. ఎందుకంటే అక్కడ చెబుతున్నది ఒకటైతే వీరు బోధించేది ఇంకొకటిగా మనకు అనేకమైన సంగతులు కనపడుతూ ఉంటాయి. అనేక అంశాలు కూడా అలానే నేటి కాలంలో ఉన్నాయి. ఇంతకీ హనోకు ఏలియాలు వాళ్ళు మరణించకుండానే పరలోకం వెళ్ళిపోయారు అని బోధించే బోధలు అనేకము మనము విన్నాం. అయితే అది ఎంతవరకు లేఖనానుసారమైనది అన్న విషయాన్ని ఈ రోజు మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాం. అయితే మొదటగా మనము లేఖనాన్ని చూసినట్లయితే హనోకు గారిని గురించిన సందర్భము ఆదికాండము 5వ అధ్యాయంలో మనకు 23-24 వచనాల్లో కనపడుతుంది. హనోకు దినములన్నీ 365 ఏళ్లు. హనోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకుని పోయేను గనుక అతడు లేకపోయేను అని ఇక్కడ మనకు ఒక లేఖనం కనబడుతుంది. అయితే వేరే భక్తులను గురించి మనము ఆలోచిస్తే వాళ్ళందరూ ఏమో వారిని గురించి వ్రాయబడిన సందర్భాలేమో ఒక విధంగా ఉంటే, ఈ హనోకు గారిది మాత్రము కొంచెం ప్రత్యేకంగా ఉన్న సందర్భంగా మనకు కనబడుతుంది. హెబ్రీ పత్రికలో కూడా 11వ అధ్యాయం 5వ వచనాన్ని మనం చూడగలిగితే, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 5వ వచనం, విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడెను, అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండేనని సాక్ష్యము పొందెను, కాగా దేవుడు అతని కొనిపోయేను గనక అతడు కనబడలేదు అని ఇక్కడ మనకి ఇంకొక లేఖనం కనబడుతుంది. కాబట్టి ఈ రెండు మాటలను బట్టి దేవుడు అతన్ని తీసుకుని పోయేను గనక అతడు లేకపోయేను అనేమో ఆదికాండంలో మనకు 5వ అధ్యాయంలో ఒక మాట కనబడుతుంది. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 5వ వచనంలోనేమో విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడేను అని ఇక్కడ ఇంకొక లేఖనం కనబడుతుంది. కాబట్టి ఈ రెండు మాటలను బట్టి ఆయన చనిపోకుండానే పరలోకం వెళ్ళిపోయాడు అన్న ఒక నిర్ధారణకు చాలా మంది వచ్చేసారు. ఏలియా గారిని గురించి కూడా అలాంటి అపోహనే కనబడుతూ ఉంది. 2వ రాజుల గ్రంథంలో 2వ అధ్యాయము 8-11 వచనాల్లో ఏలియాను గురించిన సందర్భం మనకు అక్కడ కనపడుతుంది. 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయం 8-11 వచనాలు. అంతటా ఏలియా తన దుప్పటి తీసుకుని మడత పెట్టి నీటి మీద కొట్టగా అది యువతలకును అవతలకును విడిపోయేను గనుక వారిద్దరూ పొడి నేల మీద దాటిపోయేరి. వారు దాటిపోయిన తర్వాత ఏలియా ఎలీషాను చూచి, నేను నీ యొద్ద నుండి తీయబడక మునుపు నీ కొరకు నేనేమి చేయకూడదువో దానిని అడుగుమని చెప్పగా, ఎలీషా, నీకు కలిగిన ఆత్మలో 2 పాళ్ళు నా మీదికి వచ్చినట్టు దయచేయమనెను. అందుకతడు, నీవు అడిగినది కష్టతరముగానున్నది, అయితే నీ యొద్ద నుండి తీయబడినప్పుడు నేను నీకు కనబడిన ఎడల ఆ ప్రకారముగా నీకు లభించును, కనబడని ఎడల అది కాకపోవునని చెప్పాను. వారు ఇంకా వెళ్ళుచుండగా మాటలాడుచుండగా ఇదిగో అగ్ని రథమును అగ్ని గుర్రములను కనబడి వీరిద్దరిని వేరు చేసెను. అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమాయెను అని ఇక్కడ మనకు ఏలియాను గుర్చిన సందర్భం కనబడుతుంది. ఇక్కడ కూడా ఏలియా చనిపోయినట్టు గాని పాతి పెట్టబడినట్టు గాని ఇక్కడ కూడా లేఖనం కనబడట్లేదు. కాబట్టి ఏలియా కూడా ఎలా వెళ్ళిపోయాడు అని అంటే, ఆయన కూడా చనిపోకుండానే పరలోకం వెళ్ళిపోయాడు అని చాలా మంది అనుకుంటున్నారు. అయితే విశ్వాసమును బట్టి హనోకు మరణం చూడకుండా కొనిపోబడెను అనే లేఖనము కనబడుతుంది. ఎలీషా మరియు ఏలియా కూడా వాళ్ళు మార్గమును నడిచిపోతూ ఉండగా అగ్ని రథములను అగ్ని గుర్రములను వీరిద్దరిని వేరు చేసినప్పుడు సుడిగాలి చేత ఆకాశమునకు ఏలియా ఆరోహణం అయిపోయినట్టుగా మనకు ఇక్కడ ఇంకొక లేఖనం కనబడుతుంది. అంటే హనోకు ఏలియాలు ఇద్దరు కూడా మరణించకుండానే పరలోకం వెళ్ళిపోయారు అనే ఒక బోధ అనేది క్రైస్తవ సమాజంలో ఎక్కువ ప్రాచుర్యంలోనికి వచ్చేసింది. కానీ బైబిల్ గ్రంథములో అసలు మనుషుల యొక్క మరణమును గూర్చి వ్రాయబడిన కొన్ని సందర్భాలను మనం చూడగలిగితే, సంఖ్యాకాండంలో 16వ అధ్యాయం 29వ వచనంలో ఒక మాట మనకు కనపడుతుంది. మనుషులందరికీ వచ్చు మరణము వంటి మరణము వీరు పొందిన ఎడలను సమస్త మనుషులకు కలుగునదే వీరికి కలిగిన ఎడలను యెహోవా నన్ను పంపలేదు అని ఇక్కడ ఒక మాట కనబడుతుంది. మనుషులందరికీ వచ్చు మరణము వంటి మరణము వీరు పొందిన ఎడలను సమస్త మనుషులకు కలిగినదే వీరికి కలిగిన ఎడలను, అంటే మనుషులందరికీ మరణము తప్పకుండా వస్తుంది అన్న విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాం. ప్రసంగి గ్రంథంలో కూడా 7వ అధ్యాయం 2వ వచనాన్ని చూడగలిగితే, విందు జరుగుచున్న ఇంటికి పోవుట కంటే ప్రలాపించుచున్న వారి ఇంటికి పోవుట మేలు, ఏలైనగా మరణము అందరికీ వచ్చును గనక బ్రతుకు వారు దానిని మనస్సున
పెట్టుదురు అంటున్నారు. అంటే మరణం అనేది అందరికీ వచ్చేది, ప్రతి మనిషికి కూడా. మనిషి అని ఎవరైనా ఒక మనిషి అనే ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు అంటే ఆ భూమి మీదకి వచ్చిన మనిషికి మరణం అనేది తథ్యము అన్న విషయము మనకి ఇక్కడ అర్థమవుతుంది ఈ వచనాలను చూస్తుంటే. కీర్తనల గ్రంథంలో కూడా 89వ వచనము 48వ వచనాన్ని మనం చూడగలిగితే, మరణము చూడక బ్రతుకు నరుడెవడు, పాతాళము యొక్క వశము కాకుండా తను తాను తప్పించుకొనగలవాడెవడు అని ఇక్కడ మనకి ఇంకొక లేఖనం కనబడుతుంది. అంటే మనుషులందరికీ మరణం తప్పనిసరి అని బైబిల్ చెబుతున్నట్టుగానే ఈ లేఖనాలన్నీ మనకు అర్థమవుతూ ఉన్నాయి. మరి నరుడెవడు కూడా మరణము చూడకుండా మరణము చూడక బ్రతికే నరుడే లేడు అని పరిశుద్ధ గ్రంథం చెబుతూ ఉన్నప్పుడు, మరణం అనేది ప్రతి మనిషికి తప్పనిసరి అని పరిశుద్ధ గ్రంథం చెబుతూ ఉన్నప్పుడు, మరి హనోకు ఏలియాలు మరణించకుండానే పరలోకం వెళ్ళిపోయారు అనేది ఎంతవరకు అది లేఖనానుసారమైనది అన్న విషయాన్ని ఒకసారి ఆలోచించాల్సిన అవసరం. ఎందుకంటే ఒక విషయము పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడింది అనంటే ఒక లేఖనం ఉంటే ఆ లేఖనానికి మరలా వ్యతిరేకంగా ఇంకెక్కడ కూడా లేఖనాలు ఉండకూడదు. ఒకవేళ అలా ఉంది అంటే దాని గురించి సరిగ్గా మనం ఆలోచించలేదు అని అర్థం చేసుకోవాలి. హనోకు గారిని గురించి మనం ఆలోచన చేయగలిగితే ఆదికాండంలో 5వ అధ్యాయము 21 నుంచి 24 వచనాలు మరలా మనం ఒకసారి చదవగలిగితే, ఆదికాండం 5వ అధ్యాయం 21 నుంచి 24 వచనాలు. హనోకు 65 ఏండ్లు బ్రతికి మెతుషెలను కనెను. హనోకు మెతుషెలను కనిన తర్వాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హనోకు దినములన్నీ 365 ఏండ్లు. హనోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకుని పోయిను గనుక అతడు లేకపోయెను అని ఇక్కడ మనకు ఒక లేఖనం కనబడుతుంది. ఒకవేళ అక్షరార్థంగా ఈ మాటలన్నింటినీ మనం అర్థం చేసుకుంటే, హనోకును దేవుడు అతన్ని తీసుకుని పోయెను గనక అతడు లేకపోయాను అన్న ఈ మాటను బట్టి దేవుడు ఆయన తీసుకెళ్లిపోయాడు కాబట్టి ఆయన మరణించకుండానే వెళ్ళిపోయాడు అనుకుంటే, ఒకవేళ ఇక్కడ హనోకు దేవునితో హనోకు ఏం చేశాడు అని వ్రాయబడింది అనంటే 22వ వచనంలో, హనోకు మెతుషెలను కనిన తర్వాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను అని కూడా వ్రాయబడింది. మరి ఈ వచనాన్ని ఎలా అర్థం చేసుకుంటారు అంటే, దేవునితో నడుస్తూ ఆయన అడుగులో అడుగు వేసుకుంటూ నడుస్తూ ఆయన ఏం చేశాడు, కుమారులను కుమార్తెలను కన్నాడా? అలా అర్థం చేసుకోవాలా? దాన్ని కాదు కదా. మరి అది కాదు అన్నప్పుడు హనోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకుని పోయాను గనుక అతడు లేకపోయాను అంటే దీన్ని కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది కదా. విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండెనని సాక్ష్యము పొందెను. కాగా దేవుడు అతన్ని కొనిపోయేను గనుక అతడు కనబడలేదు అనేమో హెబ్రీ పత్రికలో కనబడుతుంది. అంటే విశ్వాసమును బట్టి హనోకు మరణం చూడకుండానట్లు కొనిపోబడెను అన్న మాట, చనిపోకుండానే హనోకు పరలోకం వెళ్ళిపోయాడు, దేవుడు హనోకును తీసుకుపోయాడు అని నమ్మే వాళ్లకు కొంత అది ఎలా ఉంది అంటే ఊతమిచ్చే విధంగానే ఆ మాట కనబడుతుంది. కానీ మరణము చూడకుండానట్లు అంటే ఏ మరణము చూడకుండానట్లు హనోకు కొనిపోబడ్డాడు అన్న విషయాన్ని మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. మరణము అంటే ఇంతకీ మరణాలలో రకాలు ఉన్నాయా, ఎన్ని రకాల మరణాలు ఉన్నాయి అన్న ప్రశ్న మనం వేసుకోగలిగితే, అసలు మనిషికి ఎన్ని శరీరాలు ఉన్నాయి? 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయంలో 44వ వచనాన్ని మనం చూడగలిగితే, ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధమైన శరీరముగా లేపబడును. ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నది కనుక ఆత్మ సంబంధమైన శరీరము కూడా ఉన్నది అని ఇక్కడ మనకు ఒక లేఖనం కనబడుతుంది. అదేవిధంగా 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయంలో 16 నుంచి 18 వచనాలు మనం చూడగలిగితే, కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నాడు, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము గనక క్షణమాత్రముండు ఈ చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమాభారమును కలగజేయుచున్నది. ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు అని ఇక్కడ పౌలు గారు కొరింథీ సంఘానికి పత్రిక రాస్తూ తెలియజేస్తున్నారు. అంటే మనిషి అనేవాడు ఇద్దరి పురుషుల కలయిక. ఒక ఆయనేమో బాహ్య పురుషుడు అయితే ఇంకొక ఆయనేమో ఆంతర్య పురుషుడు. ఈ బాహ్య పురుషుడే ప్రకృతి సంబంధమైన శరీరం అయితే ఆంతర్య పురుషుడేమో ఆత్మ సంబంధమైన శరీరము. ఆంతర్య పురుషుడు అంటే బాహ్య పురుషుణ్ణేమో ప్రకృతి సంబంధమైన శరీరంగా పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తూ ఉంటే, ఈ ఆంతర్య పురుషుణ్ణేమో ఆత్మ సంబంధమైన పురుషునిగా ఇక్కడ మనకు తెలియజేస్తూ ఉన్న సందర్భము కనబడుతుంది. ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచించగలిగితే మనిషికి 2 శరీరాలు కనబడుతూ ఉన్నప్పుడు
ఆ రెండు శరీరాలకు రెండు రకాల మరణాలు కూడా ఉంటాయి అన్న విషయాన్ని మనం మొదట ఆలోచించవలసిన అవసరం ఉంది. మనుషులందరికీ వచ్చు మరణమేమో ప్రకృతి సంబంధమైన శరీరానికి వచ్చే మరణం అయితే ఆత్మకు వచ్చే మరణం కూడా ఒకటి ఉంది అన్న విషయాన్ని మనం గమనించాలి. అందుకనే మనుషులందరికీ వచ్చు మరణము అనేమో ఒక చోట చెప్పబడితే ఇంకొక మరణం కూడా ఉంది అని కూడా పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చూడగలిగితే, పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు, ఇది రెండవ మరణము అని ఇక్కడ యోహాను గారు రాస్తున్నారు. అంటే రెండవ మరణము అంటున్నాడంటే మొదటి మరణం కూడా ఉంది అన్న విషయం మనకు అర్థమవుతుంది. ప్రకటన గ్రంథంలోని 2వ అధ్యాయం 10-11 వచనాలు కూడా మనం చూడగలిగితే, ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు, 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటము ఇచ్చేదను, సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక, జయించువాడు రెండవ మరణము వలన ఏ హానియు పొందడు అంటున్నాడు. ఇక్కడ రెండు మరణాలను గురించి ఈ లేఖనాలలో మనకు కనబడుతుంది. మరణము వరకు నమ్మకముగా ఉండుము అన్న ఈ మరణమేమో శరీర మరణం అయితే, జయించువాడు రెండవ మరణం వలన ఏ హానియు చెందడు అనేది ఇది రెండవ మరణము. ఇది ఆత్మ సంబంధమైన శరీరానికి వచ్చే మరణాన్ని గురించి తెలియజేస్తున్నమాట. కాబట్టి హనోకు గారి విషయంలో మనం ఆలోచించగలిగితే, విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడెను అంటే ఏ మరణము చూడకుండానట్లు హనోకు కొనిపోబడ్డాడు అన్న ప్రశ్న వేసుకోగలిగితే అక్కడే మనకు సమాధానము దొరుకుతుంది. అంటే మరణము చూడక బ్రతుకు నరుడెవడు అని బైబిల్ చెబుతుంది కనుక హనోకు కూడా నరుడే గనుక హనోకు గారు కూడా మరణము చూడకుండా వెళ్ళిపోయే అవకాశం ఏమైనా ఉందా అంటే ఎంత మాత్రము లేదు అన్న విషయాన్ని మొదట మనం గ్రహించాలి. హనోకు కూడా మరణించిన తర్వాతనే దేవుడు అతన్ని తీసుకుని పోయాడు అన్న విషయాన్ని గ్రహించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దేవుడు పక్షపాతి కాదు గనక అందరి ఎడల ఒకే విధమైన నియమాలను దేవుడు పెడతాడు అన్న విషయం గనక మనకు అర్థమైతే, ఈ మరణం విషయంలో కూడా ఏ మనుషుడైనా సరే మొదటి మరణము రెండవ మరణము ఈ రెండింటిని కూడా ఏం చేయాలి, ఈ రెండింటిని కూడా అనుభవించాల్సిందే అన్న విషయాన్ని గమనించాలి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడెను అంటే రెండవ మరణము చూడకుండానట్లు హనోకు కొనిపోబడ్డాడు, దేవుడు అతన్ని తీసుకుని వెళ్ళిపోయాడు అన్న విషయాన్ని మనము అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆదికాండంలో మనము మళ్ళొకసారి ఆ వచనాన్ని చూడగలిగితే, ఆదికాండము 5వ అధ్యాయం 21 నుంచి మనం చూస్తే, హనోకు 65 ఏండ్లు బ్రతికి మెతుషెలను కనెను. హనోకు మెతుషెలను కనిన తర్వాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హనోకు దినములన్నీ 365 ఏండ్లు. హనోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకుని పోయాను కనుక అతడు లేకపోయాను. ఒకవేళ ఈ వచనాన్ని మనం అక్షరార్థంగా అర్థం చేసుకుంటే 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను అనే ఆ మాట ఎలా అర్థం చేసుకోవాలి అంటే, దేవుని అడుగులో అడుగు వేసుకుంటూ నడుస్తూ కుమారులను కుమార్తెలను కన్నాడా హనోకు గారు? కాదు కదా. దేవునితో నడుచుచు అంటే దేవుడు ఏదైతే ఏ విధంగానైతే బ్రతకమని చెప్పాడో, ఏ విధంగానైతే జీవించమని చెప్పాడో, ఏ ఆజ్ఞలనైతే అనుసరించమని చెప్పాడో వాటన్నింటినీ అనుసరిస్తూ భయభక్తులు కలిగి దేవుని సన్నిధిలో నీతిని జరిగిస్తూ బ్రతకడాన్ని గురించి దేవునితో నడుచుచు అన్న మాట వ్రాయబడింది అనే విషయాన్ని గనక మనము ఆలోచన చేయగలిగితే, మరణము చూడకుండానట్లు అన్న ఆ మాట కూడా మనకు అర్థమవుతుంది. అంటే మనుషులందరికీ మరణం వస్తుంది అన్నప్పుడు మరణము చూడక ఏ నరుడు బ్రతకలేడు అని బైబిల్ చెప్పినప్పుడు, విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడ్డాడు అన్న ఆలేఖనంలో కూడా ఇది ఏ మరణము అని మనము ఆలోచించగలుగుతాం. అప్పుడు అది మనకు అర్థమయ్యే అవకాశం ఉంది. కాబట్టి మరణము చూడకుండానట్లు హనోకు కొనిపోబడ్డాడు అంటే రెండవ మరణాన్ని చూడకుండానట్లు హనోకు ఈ భూమి మీద నుండి కొనిపోబడ్డాడు అన్న విషయాన్ని మనం గమనించవలసిన వారమైంది. అయితే హనోకు రెండవ మరణం చూడకుండానట్లు ఎక్కడికి కొనిపోబడ్డాడు అన్న విషయాన్ని కూడా మనం ఆలోచించగలిగితే, దానికన్నా ముందు మనము ఏలియాను గూర్చిన సందర్భాన్ని కూడా ఒకసారి ఆలోచన చేద్దాం. 2వ రాజుల గ్రంథంలో 2వ అధ్యాయంలో మనం ఇంతకు ముందే చూసిన దాన్ని మనం ఆలోచన చేయగలిగితే, 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం 8 నుంచి 11 వచనాల్లో ఉన్న ఆ వచనాలన్నీ మనం చూస్తే, ఎలీషా ఏలియా అగ్ని రథము మార్గమున నడుచుకుంటూ వెళ్ళినప్పుడు అగ్ని రథములు వచ్చి వారిని వేరు చేశాయి. ఆ తర్వాత సుడిగాలి చేత ఏలియా ఎక్కడికి ఆరోహణమయ్యాడు అంటే ఆకాశమునకు ఆరోహణమయ్యాడు అని ఇక్కడ రాయబడింది. అంటే మరణించకుండానే ఆకాశమునకు ఆరోహణమయ్యాడా
ఏలియా గారు, ఎలీషా ఏలియాతో నీకు కలిగిన ఆత్మలో 2 పాళ్ళు దయచేయమని అడిగినప్పుడు ఏలియా ఎలీషాతో ఏమని చెప్పాడు అంటే, నీ యొద్ద నుండి నేను తీయబడినప్పుడు నేను నీకు కనబడిన ఎడల ఆ ప్రకారము నీకు లభించును, కనబడకపోతే అది ఆకపోవును అని చెప్పాడు. అంటే ఏది తీయబడినప్పుడు నీకు కనబడిన ఎడల అని ఇక్కడ ఏలియా గారు ఎలీషా గారితో చెప్పారు. ఏదో తీయబడుతుంది, ఒకటి తీయబడుతూ ఉంది, ఇంకొకటేమో ఎగిరిపోతూ ఉంది, ఒకటేమో తీయబడుతూ ఉంది. అందుకనే ఇక్కడ ఆ మాటను మనం కొంచెం జాగ్రత్తగా ఆలోచించగలిగితే 10వ వచనంలో, అందుకతడు నీవు అడిగినది కష్టతరముగానున్నది, అయితే నీ యొద్ద నుండి తీయబడినప్పుడు నేను నీకు కనబడిన ఎడల ఆ ప్రకారము నీకు లభించును, కనబడని ఎడల అది కాకపోవును అని చెప్తున్నాడు. కీర్తన గ్రంథంలో 90వ అధ్యాయంలో 10వ వచనాన్ని మనం చూడగలిగితే, మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలం ఉన్న ఎడల 80 సంవత్సరములగును, అయినను వాటి వైభవము ఆయాసమే దుఃఖమే, అది త్వరగా గతించును, మేము ఎగిరిపోవుదుము అంటున్నాడు ఇక్కడ. అంటే 70-80 సంవత్సరాల ఆయుష్కాలం దేనికి ఉంది అని మోషే గారు చెబుతున్నారు అంటే, మట్టి శరీరానికి, కనబడే ఈ దేహానికి. మరి ఏది త్వరగా గతించిపోతే మేము ఎగిరిపోవదుము అని ఇక్కడ మోషే గారు చెబుతున్నారు. గతించిపోయేదేంటి, ఎగిరిపోయేదేంటి అని మనం ఒకసారి జాగ్రత్తగా ఆలోచించగలిగితే, ఈ కనబడే ఈ దేహమేమో గతించిపోయేదైతే ఆ దేహములో నివసించే ఆత్మ ఎగిరిపోయేది అన్న విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన అవసరం. ఈ విషయం అక్కడున్న ఎలీషాకు ఆయన శిష్యులకు తెలుసు కనుకనే, ఏ నరుడైనా సరే మరణించక తప్పదు అన్న విషయం కూడా వాళ్ళకి తెలుసు కనుకనే, మరణం చూడక బ్రతుకు నరుడెవడు కూడా ఉండడు అన్న విషయం కూడా వాళ్ళకి తెలుసు కనుకనే, ఎలీషా శిష్యులు ఏమంటున్నారు ఆయన అలా ఆరోహణం అయిపోయిన తర్వాత అని మనం చూడగలిగితే, ఇదే 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం 15 నుంచి 18 వచనాలు మనం చూడగలిగితే, ఎరికో దగ్గర నుండి కనిపెట్టుచుండిన ప్రవక్తల శిష్యులు అతన్ని చూచి ఏలియా ఆత్మ ఎలీషా మీద నిలిచి ఉన్నదని చెప్పుకుని అతన్ని ఎదుర్కొనబోయి అతనికి సాష్టాంగ నమస్కారము చేసి అతనితో ఇట్లనిది, ఇదిగో నీ దాసులమైన మా యొద్ద 10 మంది బలము గలవారున్నారు, మా మీద దయ ఉంచి నీ గురువును వెదుకుటకు వారిని పోనిము, యెహోవా ఆత్మ అతనిని ఎత్తి ఒక పర్వతము మీదనైనను లోయయందైనను వేసి ఉండునేమో అని మనవి చేయగా అతడు ఎవరిని పంపవద్దనెను అని ఇక్కడ చూస్తున్నాం. అంటే ఏమంటున్నారు వీళ్ళు, నీ గురువు అయితే ఆరోహణం అయిపోయాడు కదా, అయితే ఈ దేవుడు ఆరోహణం అయిపోయిన ఏలియా ఆత్మ నివాసం ఉంటున్న ఆ శరీరాన్ని ఎక్కడో ఒక చోట పడేసి ఉంటాడు, మేము వెళ్ళి దాన్ని ఎతుకుతాము అని చెప్తున్నాడు. యెహోవా ఆత్మ అతనిని ఎత్తి ఒక పర్వతము మీదనైనను లోయయందైనను వేసి ఉండునేమో అని మనవి చేయగా అతడు ఎవరిని పంపవద్దనెను అని కూడా ఇక్కడ ఎలీషా గారు చెబుతున్నారు. అంటే ఎలీషా శిష్యులు 3 దినములు వెతికారు, కానీ ఏలియా మృతదేహం వారికి దొరకలేదు. ఎందుకు దొరకలేదు అని మనం ఆలోచన చేయగలిగితే, ఒకవేళ ఆ శరీరము గనక దొరికుంటే ఏలియా యొక్క ఆత్మలో 2 పాళ్ళ ఆత్మ ఎలీషాకు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి దేవుడు ఆయన దేహాన్ని ఎవరికి కూడా కనబడకుండా చేశాడు అన్న విషయాన్ని కూడా మనం ఇక్కడ గమనించాలి. ఇంకొక విషయాన్ని కూడా మనం ఆలోచన చేయగలిగితే, దేవుడు ఈ భూమికి ఒక పొలిమేరను ఏర్పాటు చేశాడు. ఆ పొలిమేరను దాటి ఈ మట్టి శరీరము వెళ్ళలేదు అన్న విషయాన్ని కూడా మనం గమనించాలి. ఆ పొలిమేర వరకు వెళ్ళగానే ఏమైపోతుందంటే ఈ శరీరము ఆ పొలిమేరను దాటి వెళ్లే శక్తి ఈ మట్టి శరీరానికి ఉండదు అన్న విషయాన్ని కూడా గమనించవలసిన వారమై ఉన్నాం. అపోస్తల కార్యాల్లో 17వ అధ్యాయంలో 26-27 వచనాలు చూస్తే, మరియు యావత్ భూమి మీద కాపురం ఉంటకైన ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవునిని తడులాడి కనుగొందురేమో అని తను వెదుకు నిమిత్తము నిర్ణయ కాలములను వారి నివాస స్థలము యొక్క పొలిమేరలను ఏర్పరచను, ఆయన మనలో ఎవనికి దూరముగా ఉండువాడు కాడు అని చూస్తుంది. అంటే నివాస స్థలములకు ఏం చేశాడు, పొలిమేరలను ఏర్పరచాడు. ఆ పొలిమేరను దాటి ఈ రక్తమాంసములు గల దేహము, ఈ మట్టి దేహము వెళ్ళలేదు. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 29వ వచనాన్ని కూడా మనం చూడగలిగితే, జలములు తమ సరిహద్దులు మీరకుండునట్లు ఆయన సముద్రమునకు పొలిమేరను ఏర్పరిచినప్పుడు, భూమి యొక్క పునాదులు నిర్ణయించినప్పుడు అని ఇక్కడ చూస్తున్నాం. సముద్రానికి కూడా ఒక పొలిమేర ఉంది, భూమికి కూడా ఒక పొలిమేర ఉంది అన్న విషయాన్ని మనం గ్రహించాలి. కాబట్టి దేవుడు భూమికి పొలిమేరను ఏర్పరిచాడు కనుక ఆ పొలిమేరను దాటి ఈ దేహము, కనబడే ఈ దేహము వెళ్ళలేదు. ఈ భూలోకాన్ని దాటి వెళ్ళాలంటే, ఆ పొలిమేరను దాటాలంటే దాటి ఈ కనబడే ఈ శరీరము మనుగడ సాగించలేదు, జీవించలేదు అన్న విషయాన్ని గమనించాలి. మనం ఇక్కడ ఆలోచించగలిగితే, ఈ భూగ్రహము నుండి వేరొక గ్రహానికి వెళ్ళాలంటే ఈ శాస్త్రవేత్తలు ఏం చేస్తారంటే, ఆస్ట్రోనాట్స్ అని ఉంటారు కదా, వ్యోమగాములు, వాళ్ళు ఒక స్పేస్ సూట్ ను ప్రత్యేకంగా తయారు చేసుకుని ఆ స్పేస్ సూట్ వేసుకుని
రాకెట్ లో ఈ భూగ్రహం నుంచి వేరే గ్రహానికి వెళ్ళే వీలుంది. ఆ ఒక్క స్పేస్ సూట్ దాని ధర ఎంతో తెలిస్తే మనము ఆశ్చర్యపోతాం. ఎందుకంటే చాలా ఎక్కువ, అంటే ఒక సుమారుగా ఒక 100 కోట్ల రూపాయల విలువ గల ఆ స్పేస్ సూట్ ధరించుకుంటేనే గాని మనము ఆ పొలిమేరను దాటి వెళ్ళలేము అన్న విషయాన్ని గమనించాం. ఒకవేళ ఆ స్పేస్ సూట్ వేసుకుని వెళ్ళినా సరే అక్కడే శాశ్వతంగా ఉండే అవకాశం ఏమైనా ఉందా అంటే అలాంటి అవకాశం కూడా లేదు. ఎక్కువ రోజులు అక్కడ ఉండలేము. ఎందుకంటే అక్కడ భూమి మీద ఉన్నటువంటి ఈ శరీరము జీవించడానికి అనుకూలమైన పరిస్థితులు ఉండవు. ఆహారం అక్కడ దొరకదు. కాబట్టి ఇక్కడి నుంచి అక్కడికి వెళ్లే వాళ్ళు ఎన్ని రోజులైతే వెళ్లాలో అన్ని రోజులకు సరిపడా ప్రతి వస్తువును కూడా తీసుకువెళ్తారు. అంతేకాకుండా ఆహార పదార్థాలు కూడా ఎన్ని రోజులు అవసరమో అన్ని రోజులు తీసుకుని వెళ్ళి అక్కడ ఉండి కొన్ని పరిశోధనలు చేసి మళ్ళీ తిరిగి వెనకకి వచ్చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ భూమికున్న ఆ పొలిమేరను దాటి ఈ శరీరం అనేది వెళ్ళలేదు అన్న విషయాన్ని గమనించు. 1 కొరింథీ పత్రికలో 15వ అధ్యాయము 50 నుంచి 53 వచనాలు మనం చూడగలిగితే 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 50 నుంచి 53. సహోదరులారా, నేను చెప్పున్నదేమనగా రక్తమాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకున్న నెరవు చేత అక్షయతను స్వతంత్రించుకున్నదు. ఇదిగో మీకొక మర్మము తెలుపుచున్నాను. మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక రెప్పపాటున కడబూరం రోగగానే మనమందరము మార్పు పొందుదుము. బూరం రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు. మనము మార్పు పొందుదుము. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకునవలసి ఉన్నది, మర్త్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకునవలసి ఉన్నది అంటున్నాడు. కాబట్టి హనోకైనా ఏలియా అయినా మరణించకుండానే ఈ లోకములో నుండి వెళ్ళిపోయారు అనే ఈ బోధ, ఈ వాదన అనేది లేఖనానుసారమైనది కాదు అన్న విషయం మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఈ రక్తమాంసములు అనేవి దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేవు అని చెబుతున్నాడు. ఎప్పుడు జరిగే సంగతిని చెబుతున్నాడు అని అంటే యేసుక్రీస్తు 2వసారి వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? కడబూరం రోగుతుంది, మృతులు అక్షయులుగా లేపబడతారు. మనము ఒకవేళ ఆ సమయానికి గనక మనము జీవించి ఉంటే మన శరీరాలు మార్పు చెందుతాయి. మార్పు చెందిన తర్వాత ఆ నీతిమంతులు, అప్పటికే చనిపోయిన నీతిమంతులైన వారు మనము అందరము కలిసి క్రీస్తుతో కూడా పరలోకానికి వెళతాము అని చెప్తున్నారు. అయితే హనోకు ఏలియాలు ఈ భూలోకము నుండి చనిపోయిన తర్వాత మరి పరలోకం వెళ్ళకపోతే ఎక్కడికి వెళ్ళారు? పరలోకానికే వెళ్ళిపోయారు అని చాలా మంది చెబుతున్నారు. కానీ వాళ్ళు పరలోకానికి వెళ్ళలేదు అని యేసుక్రీస్తు వారు చెబుతున్నారు. యోహాను సువార్త 3వ అధ్యాయం 13వ వచనాన్ని మనం చూడగలిగితే, మరియు పరలోకము నుండి దిగి వచ్చిన వాడే అనగా పరలోకములో ఉండు మనుష్య కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడు ఎవడునూ లేడు అన్న విషయాన్ని యేసుక్రీస్తు వారు చెబుతున్నారు. అంటే యేసుక్రీస్తు లోకానికి రావడానికి ముందే హనోకు ఏలియాలు మరణించారు. కానీ యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చేంత వరకు కూడా ఆయన ఎవ్వరూ పరలోకానికి రాలేదు అని చెప్తున్నారు. అంటే హనోకు ఏలియాలు కూడా పరలోకానికి వెళ్ళలేదు అన్న విషయం అర్థమవుతుంది. పోనీ యేసుక్రీస్తు మరణ సమాధి పునరుత్థానం తర్వాత ఎవరైనా పరలోకం వెళ్ళిపోయి ఉంటారా అన్న ఆ విషయాన్ని కూడా మనం ఆలోచించగలిగితే అది కూడా సాధ్యమయ్యే పని కాదు. ఎందుకంటే యేసుక్రీస్తు వారే శిష్యులతో చెప్పిన ఒక మాటను మనం చూడగలిగితే యోహాను సువార్త 14వ అధ్యాయం 1 నుంచి 3 వచనాల్లో, మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములు మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మును తీసుకొని పోవదును అంటున్నాడు. అంటే యేసుక్రీస్తు 2వసారి వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తానంటున్నాడు తప్ప నేను వెళ్ళిపోయిన తర్వాత మీరు కూడా వచ్చేయండి అని ఎక్కడ కూడా చెప్పలేదు. కాబట్టి యేసుక్రీస్తు 2వ రాకడ వరకు కూడా ఎవరు పరలోకం వెళ్ళరు అన్న విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. యోబు గ్రంథంలో కూడా 14వ అధ్యాయంలో 10 నుంచి 12 వచనాలు మనం చూడగలిగితే, యోబు గ్రంథం 14వ అధ్యాయం 10 నుంచి 12 వచనాల్లో, అయితే నరులు మరణమై కదలలేక పడి ఉందురు, నరులు ప్రాణము విడిచిన తర్వాత వారు ఏమైపోవుదురు? తటాక జలములు ఎట్లు ఇంకిపోవున్నది, నీరు ఎట్లు ఎండి హరించిపోవునో అలాగుననే నరులు పండుకుని తిరిగి లేవరు. ఆకాశము గతించిపోవు వరకు వారు మేలుకొనరు, ఎవరును వారిని నిద్ర లేపజాలరు అంటున్నాడు. అంటే చనిపోయిన తర్వాత నరులు పండుకుంటారు, వాళ్ళు విశ్రమిస్తారు. అలా విశ్రమించిన వారు, అలా నిద్రించుచున్న వారు ఎప్పటి వరకు అక్కడే ఉంటారు, ఎక్కడి వరకు అలా నిద్రపోతూనే ఉంటారు వాళ్ళు అని మనం ఆలోచిస్తే, ఆకాశము గతించిపోవు వరకు వారు మేలుకొనరు అంటున్నాడు. ఎప్పుడు ఈ ఆకాశములు అనేవి గతించిపోతాయి అంటే 2 పేతురు పత్రిక 3వ అధ్యాయము 10 నుంచి 12 వచనాలు మనం చూడగలిగితే, అయితే ప్రభువు దినము దొంగ వచ్చినట్లు వచ్చును, ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మికటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దాని మీద ఉన్న కృత్యములు కాలిపోవును, ఇవన్నీ ఇట్లు లయమైపోవునవి కనుక ఆకాశములు రవులుకొని లయమైపోవునట్టు, పంచభూతములు మహావేంద్రంతో కరిగిపోవునట్టు
దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలేను అంటున్నారు. అంటే ప్రభువు దినమున అంటే యేసుక్రీస్తు రెండవసారి వచ్చేటప్పుడు ఏం జరుగుతుందంట? ఆకాశములు గతించిపోతాయి, పంచభూతములు మికటమైన వేంద్రంతో లయమైపోతాయి. అప్పుడు ఈ చనిపోయిన వారందరూ కూడా అప్పుడు ఏం చేస్తారు? నిద్ర లేస్తారు. వాళ్ళు విశ్రమిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆ నిద్ర లేచిన తర్వాత వాళ్ళు ప్లస్ అప్పటికే ఎవరైతే చనిపోకుండా బ్రతికే ఉన్నారో వాళ్ళు మార్పు చెందుతారు. వాళ్ళు వీళ్ళు కలిసి క్రీస్తుతో పాటు పరలోకానికి వెళ్తారు. ఇదంతా ఎప్పుడు జరిగే ప్రక్రియ అంటే యేసుక్రీస్తు రెండవ రాకడలో జరిగే ప్రక్రియ. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో 15 నుంచి 17 వచనాలు కూడా మనం చూడగలిగితే, మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పున్నదేమనగా ప్రభువు రాకడ వరకు సజీవులమై నిలిచి ఉండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు మనం వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలములకు మేఘముల మీద కొనిపోబడదుము. కాగా మనము సదాకాలం ప్రభువుతో కూడా ఉందుము అంటున్నాడు. అంటే ఏ నరుడైనా ఏ మనిషి అయినా సరే పరలోకము ఎప్పుడు వెళతారు అంటే యేసుక్రీస్తు రెండవ రాకడలోనే వెళ్ళాలి తప్ప యేసుక్రీస్తు రెండవసారి వచ్చేంత వరకు ఎవ్వరూ కూడా వెళ్ళరు అన్న విషయం అర్థమవుతుంది. హెబ్రీ పత్రికలో 11వ అధ్యాయం 39-40 వచనాలు కూడా చూస్తే, వీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందిన వారైనను మనము లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరచను కనుక వీరు వాగ్దాన ఫలమును అనుభవింపలేదు అంటున్నాడు. ఈ 11వ అధ్యాయం మొదటి నుంచి మనం చదువుకుంటూ వస్తే ఇక్కడ కొంతమంది నీతిమంతులుగా జీవించి చనిపోయిన వారిని గురించి మాట్లాడుతున్నాడు. ఎవరెవరున్నారు ఈ అధ్యాయంలో మనం మొదటి నుంచి చదువుకుంటూ వస్తే అంటే 4వ వచనంలో హేబేలు గారు కనబడతారు, 5వ వచనంలో హనోకు గారు కనబడతారు, 7వ వచనంలో నోవహు గారు కనబడతారు, 8వ వచనంలో అబ్రహాము గారు కనబడతారు, తర్వాత 20వ వచనంలో ఇస్సాకు, యాకోబు, ఏషావులు కనబడతారు, 22వ వచనంలోనేమో యోసేపు గారు కనబడతారు, 24వ వచనంలో మోషే గారు కనబడతారు, 31వ వచనంలోనేమో రాహాబు అనే ఒక స్త్రీ కనబడుతుంది. అదేవిధంగా 32వ వచనంలో గిద్యోను, బారాకు, సంసోను, యెఫ్తా, దావీదు, సమూయేలు వీరందరినీ గురించి ఈ అధ్యాయం అంతా చెప్పుకుంటూ వచ్చి 39వ వచనం వచ్చేసరికి 40వ వచనం వచ్చేసరికి ఏమంటున్నాడంటే, మనము లేకుండా వీరు సంపూర్ణులు కాకుండా నిమిత్తము ఏం చేశారంట? వీళ్ళు వాగ్దాన ఫలముని ఇంకా అనుభవించలేదు అంటున్నాం. ఏంటి ఈ వాగ్దాన ఫలం ఇంతకి అని మనం ఆలోచిస్తే, మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 25వ వచనంలో నిత్య జీవమును అనుగ్రహించును అనున్నదియే ఆయన తానే మనకు చేసిన వాగ్దానము అన్న విషయం మనకు అక్కడ అర్థమవుతుంది. ఇప్పుడు నిత్య జీవం పొందిన వారు ఎక్కడికి వెళ్ళాలి? వాళ్ళ యొక్క చివరి గమ్యం ఏంటి? చివరి మజిలీ ఏంటి అని మనం ఆలోచిస్తే పరలోకం. అంటే ఆ పరలోకము అయిన ఆ చివరి మజిలీకి ఇంతవరకు ఎవరు కూడా వెళ్ళలేదు అన్న విషయాన్ని ఎవరు చెబుతూ ఉన్నారు అని అంటే, ఇక్కడ హెబ్రీయులకు పత్రిక రాసిన పౌలు గారు పరిశుద్ధాత్మ ప్రేరణతో చెప్తున్న మాట. ఎప్పుడు రాయబడింది ఈ హెబ్రీ పత్రిక అని మనం ఆలోచిస్తే క్రీస్తు శకము 60 ఆ ప్రాంతంలో వ్రాయబడింది అన్నట్టుగా చరిత్రకారులు చెబుతూ ఉంటారు. అంటే యేసుక్రీస్తు పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత సుమారుగా ఒక 30 సంవత్సరాల తర్వాత వ్రాయబడిన ఈ పత్రికలో కూడా ఇక్కడ పౌలు గారు ఏం తెలియజేస్తూ ఉన్నారు అని అంటే, ఎవరు కూడా నీతిమంతులైన వారు ఎవరు కూడా పరలోకానికి వెళ్ళలేదు అన్న విషయాన్ని తెలియజేస్తున్నారు. అంటే నిత్య జీవం అనే వాగ్దానాన్ని హేబేలు మొదలుకొని నీతిమంతులైన వారు ఎవరు కూడా ఇంతవరకు అనుభవించలేదు అన్న విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. మరి ఎక్కడున్నారు వీళ్ళంతా? హనోకు గాని, ఏలియా గాని, అబ్రహాము గాని, ఇస్సాకు గాని, యాకోబు గాని, దావీదు గారు గాని, లేదంటే ఇంకా నీతిమంతులైన వారందరూ కూడా ఎక్కడున్నారు అని మనం ఆలోచించగలిగితే ప్రకటన గ్రంథంలో 6వ అధ్యాయంలో 9 నుంచి 11 వచనం మనం చూడగలిగితే, ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము క్రింద చూచి తిని, వారు నాదా సత్యస్వరూపి, ఎందాక మా రక్తము నిమిత్తము ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తం భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉందో అని బిగ్గరగా కేకలు వేసిరి. తెల్లని వస్త్రము వారిలో ప్రతివానికి ఇయ్యబడిను, మరియు వారి వలనే చంపబడబో వారి సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తిగా గోరకు ఇంక కొంచెం కాలము విశ్రమింపవలెనని వారితో చెప్పబడెను అని ఇక్కడ మనకు ఒక మాట కనబడుతుంది. ఈ ప్రకటన గ్రంథం ఎప్పుడు రాయబడింది అని అంటే ఇది సుమారుగా 90 క్రీస్తు శకం 90వ సంవత్సరంలో రాయబడిన
గ్రంథం. యోహాను గారు రాస్తూ ఉన్నారు. పద్మాసు ద్వీపంలో పరవాసి అయి ఉన్నప్పుడు రాస్తున్న గ్రంథం. కాబట్టి ఆయన ఏం చెబుతున్నాడు అంటే బలిపీఠము క్రింద వధింపబడిన కొన్ని ఆత్మలను చూచి తిని అని చెబుతున్నారు యోహాను గారు. ఎవరా వధింపబడిన ఆత్మలు అంటే దేవుని వాక్యము నిమిత్తమును వారిచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధించబడ్డారు వీళ్ళు అని చెబుతున్నారు. అంటే ఈ చనిపోయిన వారి ఆత్మలు ఎక్కడున్నాయి? బలిపీఠము క్రింద ఉన్నాయి. ఎక్కడుంది బలిపీఠం అంటే ఏంటి ఇంతకీ అని మనం ఆలోచిస్తే, పాత నిబంధనలో మనం ఆలోచిస్తే ఈ బలిపీఠాలన్నీ కూడా ఎక్కడ కట్టబడ్డాయి అంటే భూమి మీద. యేసుక్రీస్తు వారు కూడా చిట్ట చివరగా బలైపోయింది ఎక్కడ అంటే భూమి మీదనే. కాబట్టి ఈ భూమిని బలిపీఠము అని ఇక్కడ చెబుతున్నాడు. కాబట్టి బలిపీఠము క్రింద అంటే భూమి క్రింద ఆయన ఏం చూస్తూ ఉన్నాడంట? వధింపబడిన ఆత్మలను చూస్తూ ఉన్నాను అని ఇక్కడ ఎవరు చెబుతున్నారు? పరిశుద్ధాత్మ ప్రేరణతో యేసుక్రీస్తు యొక్క శిష్యుడైన యోహాను గారు చెబుతున్న మాట మనకు కనబడుతుంది. కాబట్టి హేబెలు మొదలుకుని హనోకు, ఏలియా, అబ్రహాము, ఇస్సాకు, దావీదు ఇంకా ఈ నీతిమంతులైన వారందరూ కూడా ఎక్కడికి వెళ్ళలేదు అంటే పరలోకానికి అయితే వెళ్ళలేదు అన్న విషయం మనకు అర్థమవుతుంది. మరి ఎక్కడున్నారు అంటే భూమి క్రింద ఉన్నారు. ఈ నీతిమంతులైన వారిలో ఎవరైనా ఒక్కరు ఎక్కడున్నారో అన్న విషయాన్ని మనం తెలుసుకోగలిగితే వీళ్ళందరూ ఎక్కడున్నారు అన్న విషయం మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఈ నీతిమంతులలో ఒకరైన అబ్రహాము గారిని మనం వెతుకుదాం. ఆయన ఎక్కడున్నాడో ఆయనను మనము కనుక్కోగలిగితే వీళ్ళందరూ ఎక్కడున్నారో తెలిసిపోతుంది. అబ్రహాము గారి గురించి వ్రాయబడిన ఒక మాటను మనం చూడగలిగితే ఆదికాండం 15:15 నీవు క్షేమముగా నీ పితరుల యొద్దకు పోయేదవు, మంచి వృద్ధాప్యమందు పాతి పెట్టబడేదవు అని అబ్రహాము గారు గురించి ఇక్కడ వ్రాయబడింది. అంటే నీవు వృద్ధాప్యం వరకు జీవిస్తావు, అప్పుడు పాతి పెట్టబడి ఎక్కడికి వెళ్తావు అంటున్నారు? నీ పితరుల యొద్దకు పోయేదవు అని ఇక్కడ రాయబడి. ఇప్పుడు ఈ అబ్రహాము గారి యొక్క పితరులు ఎవరు అని మనం ఆలోచిస్తే అబ్రహాము గారి కంటే ముందు హేబెలు, హానోకు, నోవహు వీళ్ళందరూ కూడా అబ్రహాము గారి యొక్క పితరులు. ఇప్పుడు ఈ హనోకు గారు కూడా అబ్రహాము గారి యొక్క పితరుడు అయినప్పుడు ఈయన చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళతాడు అని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది అంటే పితరుల యొద్దకు అంటున్నాడు. అంటే అబ్రహాము గారు ఎక్కడికి వెళ్తారు? హనోకు గారు ఉన్న చోటికి వెళ్తారు అన్న విషయం అర్థమవుతుంది. ఇప్పుడు దావీదు కూడా చనిపోయి ఆయన ఎక్కడికి వెళ్ళాడు? ఆయన ఏమన్నా పరలోకం వెళ్ళాడా అని మనం చూడగలిగితే అపోస్తుల కార్యాల్లో 13:36-37 చూస్తే దావీదు దేవుని సంకల్పం చొప్పున తరం వారికి సేవ చేసి నిద్రించి తన పితరుల యొద్దకు చేర్చబడి కుళ్ళిపోయాను, కానీ దేవుడు లేపిన వాడు కుళ్ళు పట్టలేదు అని ఇక్కడ చూస్తుంది. అంటే దావీదు కూడా తన పితరుల యొద్దకు వెళ్ళాడు, ఆయన కూడా పరలోకానికి ఎక్కిపోలేదు అన్న విషయము ఇక్కడ కనబడుతుంది. ఈ దావీదు గారి పితరులు ఎవరు అంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబులే దావీదు గారి పితరులు అని మనకు అనేకమైన లేఖనాలు పరిశుద్ధ గ్రంథంలో కనబడతాయి. కాబట్టి ఇప్పుడు అబ్రహాము గారు ఎక్కడున్నారు అని మనం పరిశుద్ధ గ్రంథాన్ని వెతకగలిగితే లూకాసు వార్తలో 16వ అబ్రహాము గారు చనిపోయిన తర్వాత ఆయన ఎక్కడికి వెళ్ళారు అన్న సమాచారం మనకు ఇక్కడ కనబడుతుంది. లూకాసు వార్త 16వ 19-25 మనం చూడగలిగితే ధనవంతుడు ఒకడు ఉండేను, అతడు ఊదారంగు బట్టలను సన్నపు నార వస్త్రములను ధరించుకుని ప్రతిదినము బహుగా సుఖపడుచుండు. వాడు లాజరు అని ఒక దరిద్రుడు ఉండేను, వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొనగోరెను. అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను. అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మున లాజరును చూచి, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వ్రేలి కొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము, నేను ఈ అగ్ని జ్వాలల్లో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు నీకు ఇష్టమైనట్టు సుఖమును అనుభవించితివి, అలాగునని లాజరు కష్టమును అనుభవించినని జ్ఞాపకము చేసుకును. ఇప్పుడైతే వాడిక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుచున్నావు అని అబ్రహాము గారు చెబుతున్నారు. అంటే అబ్రహాం గారు ఎక్కడ ఉన్నట్టు కనబడుతుంది అంటే పాతాళ లోకములో ఉన్నారు అబ్రహాం గారు. పాతాళ లోకములో ఈ లాజర్ ఎక్కడున్నాడంటే నెమ్మది పొందే ఒక స్థలములో ఇక్కడ లాజరు మరియు అబ్రహాము గారు కనబడుతూ ఉంటే ఈ ధనవంతుడేమో యాతన పడే స్థలంలో కనబడుతున్నాడు. అంటే పాతాళ లోకము అనే ఒక లోకం ఉంది. ఆ లోకములో రెండు ప్రదేశాలు కనబడుతున్నాయి. ఒకటేమో నెమ్మది పొందే స్థలము, ఒకటేమో యాతన పడే స్థలం. కాబట్టి నెమ్మది పొందే స్థలానికేమో నీతిమంతులందరూ వెళుతూ ఉంటే అనీతిమంతులందరూ కూడా యాతన పడే స్థలానికి వెళుతూ ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. యేసుక్రీస్తు వారు కూడా చనిపోయిన తర్వాత దొంగను వెంట పెట్టుకుని ఎక్కడికి వెళ్లారు అన్న ఆ విషయాన్ని కూడా మనం చూడగలిగితే లూకాసు వార్తలో 23:39-43 వేలాడదీయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నీవు రక్షించుకును, మమ్మను కూడా రక్షించుమని చెప్పాను. అయితే రెండవ వాడు వానిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలమును పొందుచున్నాము గాని ఈయన
ఏ తప్పిదమును చేయలేదని చెప్పి ఆయనను చూచి, యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకునుము అనెను. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉండు అని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను అంటున్నాడు. అంటే ఇక్కడ ఇద్దరు దొంగలు కనబడుతున్నారు. వాళ్ళిద్దరు కూడా క్రీస్తుతో పాటు సిలువ వేయబడిన వారు. అందులో ఒక దొంగేమో పశ్చాత్తాపడి క్రీస్తును ప్రభువుగా అంగీకరించాడు. అక్కడ ఏమంటున్నాడు ఆయన? నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకునుము అంటున్నాడు. రాజ్యములోనికి వస్తాడు అని ఆయనకి ఎలా తెలుసు అని అంటే, ఆ దొంగ కనుక ఎక్కడైనా యేసుక్రీస్తు వారు బోధించినప్పుడు వినుంటాడు యేసుక్రీస్తు బోధ. కాబట్టి ఆయన ప్రభువు అన్న విషయం ఆయనకు అర్థమైంది. కాబట్టి నీ రాజ్యంలోనికి నీ వస్తావని నాకు తెలుసు, అప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని ఆ మాటను బట్టి ఆ దొంగతో యేసుక్రీస్తు వారు ఏమంటున్నారంటే, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉండు అంటున్నారు. అంటే ఈ నీతిమంతుడైన యేసుక్రీస్తు ఎక్కడికి వెళ్ళాడు అని ఇక్కడ కనబడుతుంది, పరదేశుకు వెళ్ళాడు దొంగతో పాటు. యేసుక్రీస్తు వారిని గురించి ఒక ప్రవచనం కూడా మనకు కీర్తనల గ్రంథం 16వ అధ్యాయంలో 10-11 వచనాలు చూస్తే, ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు, జీవమార్గమును నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు అంటున్నాడు. కాబట్టి పాతాళములో ఆత్మను విడిచిపెట్టవు అని ఎవరిని గూర్చి వ్రాయబడిన ఈ ప్రవచనము అంటే యేసుక్రీస్తు వారిని గురించి వ్రాయబడిన ప్రవచనం. ఆయన ఏమంటున్నాడు? నేను పరదేశుకు వెళ్తాను, నాతో పాటు నీవు కూడా పరదేశుకు వస్తావు అంటున్నాడు. అంటే నీతిమంతులు పాతాళ లోకములో ఉన్న నీతిమంతులు వెళ్లే స్థలానికి పరదేశు అన్న పేరు కూడా ఒకటి ఉంది అన్న విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. అపోస్తుల కార్యాల్లో 13వ అధ్యాయంలో మనం చూడగలిగితే 13వ అధ్యాయము 34-37 వచనాల్లో, మరియు ఇక కుళ్ళు పట్టకుండా ఆయన మృతులలో నుండి లేపుటను బట్టి దావీదునకు అనుగ్రహించిన పవిత్రమైన వరములను మీకు అనుగ్రహించును, అవి నమ్మకములైనవని చెప్పాను. కాబట్టి వేరొక కీర్తన యందు నీ పరిశుద్ధిని కుళ్ళిపట్టనీయమని చెప్పుచున్నాడు. దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించి తన పితరుల యొద్దకు చేర్చబడి కుళ్ళిపోయాను, కానీ దేవుడు లేపిన వాడు కుళ్ళు పట్టలేదు అని చూస్తుంది. అంటే యేసుక్రీస్తు వారు పాతాళ లోకానికి వెళతారు కానీ అక్కడే ఉండిపోరు, మరలా బయటికి వస్తారు అన్న ఒక ఆ ప్రవచనము దావీదు గారు యేసుక్రీస్తును గూర్చి చెప్పాడు అన్న విషయాన్ని ఇక్కడ తెలియజేస్తుంది. కాబట్టి ఇప్పుడు హనోకు గారైనా, ఏలియా గారైనా, అబ్రహాము గారైనా, దావీదు గారైనా, నీతిమంతుడైన యేసుక్రీస్తు వారైనా వీళ్ళందరూ కూడా చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళారు అంటే భూమి క్రిందనున్న పాతాళ లోకములోని నెమ్మది పొందే స్థలానికి లేక పరదేశుకు వెళ్ళారు అన్న విషయాన్ని గమనించాలి. అంతేగాని ఎవరు కూడా ఇప్పటి వరకు పరలోకానికి మాత్రం వెళ్ళలేదు అన్న విషయము అర్థమవుతుంది. యోబు గ్రంథం 21వ అధ్యాయం 13వ వచనాన్ని మనం చూస్తే, వారు శ్రేయస్సు కలిగి తమ దినములను గడుపుదురు, ఒక్క క్షణములోనే పాతాళమునకు దిగుదురు అంటున్నాడు. అంటే చనిపోయిన వెంటనే ఒక్క క్షణములో మనుషులందరూ ఎక్కడికి వెళ్ళిపోతారంటే పాతాళ లోకానికి వెళ్ళిపోతారు. ఇక్కడ పాతాళమునకు దిగుదురు అన్న ఈ మాటను మనం ఆలోచన చేయగలిగితే, ఎక్కడుంది ఈ పాతాళం అంటే భూమి క్రింద. ఎక్కడికి దిగేది అంటే ఎక్కడుంటది? కింద ఉంటది దిగేది. ప్రకటన గ్రంథంలో కూడా మనం ఇంతకుముందు యోహాను గారు చెప్పిన 6వ అధ్యాయంలో 9-11 వచనాల్లో ఇక్కడ ఆయన వధింపబడిన ఆత్మలను చూస్తూ ఉన్నాడంటే బలిపీఠము క్రింద ఆయన వధింపబడిన ఆత్మలను చూస్తున్నాడు. అంటే భూమి క్రింద, అంటే పాతాళము కూడా భూమి క్రిందే ఉంది. అబ్రహాము గారు కూడా మనకు పాతాళ లోకంలోనే కనబడుతున్నారు. యేసుక్రీస్తు కూడా చనిపోయిన తర్వాత పాతాళ లోకానికి వెళతారు అని మనకు లేఖనం కనబడుతుంది. కాబట్టి చనిపోయిన వాళ్ళందరూ ఎక్కడికి వెళ్తున్నారంటే భూమి క్రిందనున్న పాతాళ లోకములోని నెమ్మది పొందు స్థలమునకు లేదా పరదేశుకు వెళుతూ ఉన్నారు అన్న విషయాన్ని మనం గమనించువారమే. మొట్టమొదట మరణించిన హేబెలు మొదలుకుని నేటి వరకు కూడా చనిపోయిన నీతిమంతులందరూ పాతాళ లోకములోని పరదేశు అనే నెమ్మది పొందు స్థలానికే వెళుతున్నారు అన్న విషయాన్ని మనం గమనించువారమై ఉన్నాం. అంతేగాని హనోకు గారు చనిపోయి పరలోకానికి వెళ్ళిపోయారు, అదేవిధంగా ఏలియా కూడా చనిపోకుండానే పరలోకం వెళ్ళారు, హనోకు ఏలియాలు ఇద్దరు చనిపోకుండానే పరలోకం వెళ్ళిపోయారు అన్న ఆ బోధ ఎంత మాత్రమో లేఖనానుసారమైనది కాదు. వాళ్ళు చనిపోయి ఎక్కడికి వెళ్ళారు అని అంటే వాళ్ళు పాతాళ లోకంలోని పరదేశు అనే ప్రాంతానికి వెళ్ళారు అన్న విషయమును మనం ఇక్కడ గమనించవరం. కాబట్టి ప్రియులారా, ప్రాముఖ్యమైన ఈ విషయాలన్నీ కూడా ప్రతి ఒక్కరు గమనించి గ్రహించి దేవుని కృపకు పాత్రులుగా ఉండాలని మిమ్మల్ని అందరినీ వేడుకొని నా మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.